జ్యోతిశాస్త్రరీత్యా ఆఖరి రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా 2026 జూలై 10 నుండి జూలై 30 వరకు ఈ 20 రోజులు వైదిక జ్యోతిష ప్రకారం ఎలా ఉండబోతుంది అనే దాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ కాలంలో గురు భగవానుడు అనుగ్రహం విశేషంగా ఉంటుంది. గురువు మీకు ఆత్మవిశ్వాసాన్ని, జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక చైతన్యం పెంచుతున్నాడు. శుక్రుడు కుటుంబంలో ఆనందాన్ని, బుధుడు తెలివితేటలకు, కుజుడు కార్యదీక్షకు, శని క్రమశిక్షణ పెంచుతూ ఏళ్నాటి శనిగా కూడా ఉన్నాడు. రాహు విదేశీ అవకాశాలు, కేతు దైవభక్తిని పెంచుతున్నాడు. మరి ఎవరితో మొదలు పెడతామంటే ముందు కుటుంబం నుంచి మొదలు పెట్టాలి. కుటుంబం ఆనందంగా ప్రశాంతంగా పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు చర్చలు మొదలవుతాయి. సంతానానికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. భావోద్వేగాలతో కాకుండా ఓర్పు వ్యవహరిస్తే బంధం మరింత మధురంగా ఉంటుంది కుటుంబంలో. ఇంకా సినిమా కళాకారులకి, టెలివిజన్స్, యూట్యూబ్, సంగీతం వాళ్ళకి, ఆధ్యాత్మిక వీడియో రంగం ఉన్న వారికి, ఆధ్యాత్మికవేత్తలకి, ప్రవచనకర్తలకి మీ ప్రతిభకు గుర్తింపు వచ్చి చాలా గొప్ప స్థితికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇంకా విదేశాల్లో ఉన్నటువంటి మీనరాశి మిత్రులారా ఉన్నత విద్య, పరిశోధన, వ్యాపారం, వీసా వ్యవహారాలు, శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వ్యాపారానికి మొదలు పెట్టుకుంటే దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులు పెడుతూ ఎన్నో రోజులుగా డెడ్ స్టాక్స్గా ఉన్నాయి చూసారా, అవన్నీ క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ వ్యాపారం ఇంతింతై వట్టుడు ఇంతై అన్నట్టుగా పెరుగుతుంది. షేర్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడులు కూడా చాలా పెట్టుబడి పెడతారు. మరి వచ్చినటువంటి ఆర్థికమైనటువంటి దీంట్లో ఎలా ఉంటుందంటే డిజిటల్, ఫార్మా, ట్రావెల్, ఎగుమతి దిగుమతి డిజిటల్లో చాలా బాగా పనిచేస్తారు. కస్టమర్స్ మళ్ళీ రిపీట్ కస్టమర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చినటువంటి పెట్టుబడిని భూమి మీద పెట్టుబడి పెట్టండి. లాంగ్ టర్మ్గా పెట్టుబడి పెట్టేసి అలా వదిలేసేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా మెటల్స్ మీద కూడా పెట్టుబడి పెట్టండి. ఉద్యోగస్తులకు వచ్చేటప్పటికి పదోన్నతి, జీతం పెంపు లేదా కొత్త బాధ్యతలు లభించే అవకాశం ఉంటుంది. ఒకానొక సమయంలో లే ఆఫ్ అయ్యి ఉంటుంది. ఆ లే ఆఫ్ అయిన వాళ్ళకి కూడా శుభవార్త, శని భగవానుని కూడా గురు భగవానుడు మెప్పించి మళ్ళీ మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ చేస్తున్నారు. ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ పరీక్షకు సిద్ధమవుతున్న వారికి శుభపడుతూ ఉంటాయి. రాజకీయ రంగంలో వారికి ఒక మంచి అవకాశం రావడం, పదవి పెరగడము, ఏదైనా గొప్ప స్థితికి వెళ్ళే అవకాశాలు రాజకీయ నాయకుల్లో ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఐటీ, హెల్త్ కేర్, ఫార్మా, బ్యాంకింగ్, విద్య, మల్టీనేషనల్ కంపెనీ వారికి మంచి అవకాశాలు ఉన్నాయి అని కూడా చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్, భూములు, ఇల్లు ఇవన్నీ కూడా కొనుగోలు లేదా అమ్మకానికి ఇది సమయం కాదు. మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఎక్కడైనా తక్కువ ధరలో ఉంటే పెట్టుబడి లాగా పెట్టండి. సర్వీస్ సెక్టార్లో ఏమేం చెప్పాలంటే ఆధ్యాత్మిక సేవలు, హాస్పిటాలిటీ, ఈ యొక్క హౌస్ కీపింగ్, సెక్యూరిటీ సర్వీసెస్, హాస్పిటల్, ఎడ్యుకేషన్, ట్రావెల్స్, ఫైనాన్స్, ఎన్జిఓస్ వీళ్ళకందరికీ కూడా చాలా మంచి అవకాశాలు జరుగుతున్నాయి. నిద్రలేనితనం, జీర్ణకోశ సమస్యలు, ఆరోగ్యపరంగా కాళ్ళ నొప్పులు, అలసట ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సమయానికి విశ్రాంతి తీసుకోండి. చాలండి, ఏళ్ళనాడు శని నడుస్తుంది. ఎంత వ్యవహారం చేయాలో అంతే వ్యవహారం చేయకండి, అతిగా వెళ్ళకండి. రైతులకు వరి, చేపలు పెంపకం, రొయ్యలు, ఉద్యానవనాలు, పంటలు, పూల సాగు, పాడి పరిశ్రమలో ఉన్న రైతులకి మంచి లాభాలు వస్తుంది. ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, సబ్సిడీల ద్వారా ప్రయోజనం పొందే అవకాశాలు వ్యవసాయదారులకి ఉన్నాయి. ఉత్తమ వ్యవసాయదారుడు అవార్డ్స్ కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంకా విద్యార్థులకి ఫార్మా, మెడికల్ ఇవన్నీ బాగా కలిసి వస్తుంది. విదేశీ విద్య, పరిశోధనా రంగం, పిహెచ్డి చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు. సివిల్స్, చార్టర్డ్ అకౌంట్స్కి మంచి అవకాశాలు ఉన్నాయి. అదృష్ట దినాలు 12, 16, 20, 24, 29, 30. అదృష్ట సంఖ్య 3, 7, 9. అదృష్ట రంగులు పసుపు, లేత నీల రంగు, తెలుపు, అదే స్కై బ్లూ అంటారు కదా అది. అదృష్ట దిక్కు ఈశాన్యం కూడా చెప్పచ్చు. ప్రతి గురువారం వెంకటేశ్వర స్వామి లేదా దత్తాత్రేయ స్వామిని దర్శించండి. ఓం బృహస్పతియే నమః అని చెప్పి 108 సార్లు పారాయణం చేయండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. శనగపప్పు, పసుపు వస్త్రాలు, పుస్తకాలు, విద్యార్థులకు విద్యా సామగ్రిలు అందించండి. ఆలయాల్లో అన్నదానం, గోశాల్లో పచ్చగడ్డి దానం వంటి గురుగ్రహ అనుగ్రహం మరింత పెరుగుతుంది. ఓవరాల్గా దైవ భక్తితో, వివేకంతో వినియోగించుకుంటే ఈ కాలం మీ జీవితంలో గొప్ప విజయాలకి నాంది పలుకుతుంది. విజయవస్తు. మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య క్షేమాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ అయ్యప్ప స్వామి 18 అవతారముల దేవాలయం జీవకోన తిరుపతిలో
కీర్తిశేషులు బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి ఆశీస్సులతో మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. చంద్రమౌళి వెంకటేష్ శర్మ. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.